బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష బీఆర్ఎస్కి మధ్య గొడవ జరుగుతోంది తెలంగాణలో. బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఆ క్రమంలో ఇటీవల కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరాను అని చెప్పుకున్నటువంటి అరకపూడి గాంధీ తాజాగా పిఏసి చైర్మన్గా ఎంపికయ్యాడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. అయితే టెక్నికల్గా ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, బీఆర్ఎస్ సభ్యుడే కాబట్టి ఆయన పిఏసి చైర్మన్గా ఎంపికయ్యాడు అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. లేదు ఉద్దేశపూర్వకంగా కావాలని తమ పార్టీలో చేర్చుకొని పిఏసి చైర్మన్గా అతనికి పదవినిచ్చారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. అంతవరకు బాగానే ఉంది. నేను కూడా గతంలో క్రిటిసైజ్ చేశాను. ఎందుకంటే పిఏసి చైర్మన్ అనే పదవి ప్రతిపక్షానికే దక్కుతుంది, ట్రెడిషనల్గా అంతే. ఇది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం, ఇది రాజ్యాంగబద్ధమైన సాంప్రదాయం. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం కూడా. ఈ వ్యవహారం మీద బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తనుకుంటున్నారు, బాగానే ఉంది. అయితే ఇందులో ఏమీ సంబంధం లేకుండా ఆంధ్ర యాంగిల్ వచ్చింది. బీఆర్ఎస్కి ఏమిటంటే ఎంత ఇన్సెక్యూర్ పార్టీ అంటే ఆ పార్టీ ఏమాత్రం అవకాశం ఉన్నా ఇందులో ఆంధ్ర యాంగిలే ఉన్నది. ఆంధ్ర వాళ్ళని ఎట్లా ఇందులోకి తీసుకురావాలి, డ్రాగ్ చేయాలి, వాళ్ళ పేరు చెప్పి ఎట్లా దండుకోవాలి ఓట్లు తెలంగాణలో అనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నమస్తే తెలంగాణలో హెడ్లైన్ ఏంటో తెలుసండి, హైదరాబాదులో ఆంధ్ర ఫ్యాక్షనిజం. అసలు నిన్న జరిగిన ఘటనలకి ఆంధ్రాకి ఏ రకమైన సంబంధం ఉంది? నిన్న కౌశిక్ రెడ్డి ఇంటికి అరకపూడి గాంధీ వెళ్ళాడు తన అనుచరులతోటి. వాళ్ళిద్దరి మధ్య ఏదో సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయినాయి. అది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఉన్నటువంటి గొడవ. లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లెక్క ప్రకారం అయితే ఇంటర్నల్గా బీఆర్ఎస్ వాళ్ళ మధ్య ఉన్న గొడవ. ఏదేమైనప్పటికీ దీనికి ఆంధ్ర వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. అసలు ఆంధ్రప్రదేశ్కి అసలే సంబంధం లేదు. తెలంగాణలో ఉన్న హైదరాబాదులో ఉన్న ఆంధ్ర వాళ్ళకి బొత్తిగా సంబంధం లేదు. కానీ వీళ్ళు పెట్టినటువంటి హెడ్లైన్ ఏంటి, హైదరాబాదులో ఆంధ్ర ఫ్యాక్షనిజం. కానీ లోపల ఐటెంలు ఎక్కడా కూడా ఆంధ్ర అనే పదం మళ్ళీ వాళ్ళ. ఎందుకంటే ఆంధ్రాకి ఏ రకమైన సంబంధం ఉంది ఇందులో. దీంతో పాటు కౌశిక్ రెడ్డి కూడా నిన్న కొన్ని టీవీ ఛానల్స్తో మాట్లాడేటప్పుడు నోరు జారాడు. తెలంగాణ బిడ్డలం, ఆంధ్ర వాళ్ళు దాడి చేస్తే ఊరుకుంటామా, తెలంగాణ పవర్ ఏంటో రేపు చూపిస్తామంటే ఇవాళ చూపిస్తాం అని చెప్పి సవాల్ చేసేట. వాళ్ళు సవాల్ చేసుకోవచ్చు పొలిటికల్గా, అది వాళ్ళ గొడవ. అసలు దీనికి తెలంగాణ బిడ్డలం అంటాం, ఆంధ్ర వాళ్ళు దాడి చేస్తే ఊరుకుంటామా అనడం ఏంటి, ఆంధ్ర వాళ్ళు దాడి చేయటం ఏంటి? మరి అదే ఆంధ్ర వాడికి ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్, ఇదే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు టికెట్లు ఇచ్చినాయి? అసలు తెలుగుదేశం పార్టీ టికెట్ మీద ఎంపికైనటువంటి గాంధీని టీఆర్ఎస్ అప్పుడు ఆ టీఆర్ఎస్లోకి తీసుకున్నారు. అప్పుడు ఏమైంది బుద్ధి? అప్పుడు అది డిఫెక్షన్ కాదా, ఫిరాయింపు కాదా? 2014లోనేమో సమ్మగా ఉంది, అప్పుడు ఫిరాయింపులు చేస్తే. టీడీపీ టికెట్ మీద ఎన్నికైనటువంటి అరకపూడి గాంధీని మీ పార్టీలోకి తీసుకున్నారు, బాగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ 2018లో టికెట్ ఇచ్చారు, బీఆర్ఎస్ టికెట్. ఆంధ్రావాడికి ఎట్లా ఇచ్చారు? అందులో దాడి చేసే ఆంధ్రావాడు, ఫ్యాక్షనిస్టు అని మీరే కదా ఇప్పుడు పేర్లు పెట్టారు. ఎలా ఇచ్చారు? 2023లో మళ్ళీ ఎట్లా ఇచ్చారు? రెండుసార్లు టికెట్లు ఇచ్చింది మీరే. మరి అప్పుడు లేదా ఈ బుద్ధి ఆంధ్రావాడికి ఇవ్వకూడదని? ఇక నేరుగా బీఆర్ఎస్ అనలేదు, కానీ బీఆర్ఎస్ సమర్థకులు చాలామంది చేత ట్విట్టర్లో, సోషల్ మీడియాలో భయంకరంగా రాయించారు. తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసింది ఆంధ్ర సెటిలర్ ఎమ్మెల్యే, ఆయన గుండాలు. తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు కుక్కిన పేను లెక్క ఉన్న ఆంధ్ర సెటిలర్లు నేడు దాడులకు తెగబడేదాకా వచ్చారంటే పరిస్థితి ఎందాకా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇంకెవరో తెలంగాణ రెడ్డి బిడ్డ మీద ఆంధ్ర కమ్మ కుక్కలు దాడి, చంద్రబాబు అండదండలు చూసుకొని ఎగురుతున్నారా? అసలు దీనికి చంద్రబాబు నాయుడికి ఏమైనా సంబంధం ఉందా? ఆ టీడీపీ నుంచే కదా బయటికి వెళ్ళిపోయి మీ పార్టీలో చేరాడు, బీఆర్ఎస్లో, టీఆర్ఎస్లో. అంటే ఏ చిల్లర స్థాయికి దిగిపోయిందో చూడండి. సరే వ్యక్తులు ఎవరో పెట్టారంటే వాళ్ళ మీద పార్టీల కంట్రోల్ ఉండకపోవచ్చు, అంతవరకు అండర్స్టాండబుల్. కానీ స్వయంగా బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా మాట్లాడడం, బీఆర్ఎస్ పార్టీ సొంత పత్రిక అయినటువంటి నమస్తే తెలంగాణలో ఈ రకంగా హెడ్లైన్ పెట్టడం, అల్టిమేట్లీ ఇది రాజకీయం. మీకు రాజకీయంగా గొడవలు ఉన్నాయి. మీకు ఇష్టమైతే ఇదే ఆంధ్రావాడు, ఇదే సెటిలరు అని ఇప్పుడు మీరు అంటున్నటువంటి అరకపూడి గాంధీని మీ పార్టీలోకి తీసుకుంటారు, 2 సార్లు టికెట్లు ఇస్తారు. అట్లాగే మరొక ఎమ్మెల్యే ఆంధ్రావాడు అని మీరు ఎప్పుడైనా అనడానికి చాలా ఈజీ. మీ పార్టీలోనే ఉన్నాడు గోపీనాథ్, అతన్ని అంతే మీరు టీడీపీ టికెట్ మీద గెలిస్తే తీసుకున్నారు, మళ్ళీ 2 సార్లు టికెట్లు ఇచ్చారు. అంటే మీ దగ్గర ఉంటే
ఆంధ్రావాడైనా ఫ్యాక్షనిస్ట్ అయినా దుర్మార్గుడైనా బ్రహ్మాండం. మీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకో బీజేపీలోకో వెళితే మాత్రం వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అయిపోతారు. వెంటనే వాళ్ళ ఐడెంటిటీ మారిపోతుంది అన్నమాట. బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికీ కూడా ఈ ఐడెంటిటీ పాలిటిక్స్ నుంచి బయటపడలా. అది వాళ్ళకి ఎంత నష్టం చేస్తుందో కూడా వాళ్ళకి అర్థం కావట్లా. ఇన్ఫ్యాక్ట్ ఈ యాంగిల్ కనుక ఇంకా బయటకు వచ్చి మీరు ఎక్కువగా ఆంధ్ర అని చెప్పి తిడితే అరకిపూడి గాంధీని, ఆంధ్ర వాళ్ళు ఎవరు అతను ఓన్ చేసుకుంటున్నారో లేదో తెలియదు. నిజానికి ఆంధ్ర వాళ్ళ వల్లే బీఆర్ఎస్కి మొన్నటి ఎన్నికల్లో కూడా బాగా సీట్లు వచ్చినాయి. హైదరాబాదులో చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి జిల్లాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు. గతంలో కూడా ఎంసీహెచ్కి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ బాగా గెలిచింది. అప్పుడు కూడా మరి స్వయంగా బీఆర్ఎస్ వాళ్ళే అన్నారు ఆంధ్ర వాళ్ళంతా మాకు ఓట్లు వేశారు హైదరాబాద్లో అని. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్నాయి, ఇక్కడ కార్పొరేషన్కి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రకమైన ప్రచారం కనుక చేసుకుంటే నష్టం బీఆర్ఎస్కే చివరికి. కాంగ్రెస్ పార్టీ అరకిపూడి గాంధీకి పిఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేది ప్రాంతాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా చాలామంది మాట్లాడారు నాతో సహా. కానీ దానిని చూపి మీ రాజకీయాల కోసం ఇవాళ మళ్ళీ ఆంధ్ర అని చెప్పి మాట్లాడడం ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీ యొక్క అభద్రతా భావాన్ని సూచిస్తుంది. రాజకీయంగా ఇంకా ఆ అభద్రతా భావం నుంచి బీఆర్ఎస్ పార్టీ బయటపడలేదు. ఈ విషయాన్ని కేసీఆర్ కేటీఆర్ గ్రహించకపోతే వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు ముందు.